హలో మణి బంగారం ఎలా ఉన్నారు? ఈరోజు డీనో అనేది తీసుకొచ్చేసాడు రెనో కైగర్ ఒక ఫస్ట్ డ్రైవ్ అండ్ ఫస్ట్ లుక్ ఇంప్రెషన్. ఫస్ట్ అయితే మనం ఫస్ట్ లుక్ వాక్ అరౌండ్ చేసుకుందాము, ఎందుకంటే దానికి ఎంబార్గో ఏం లేదు. సో ఫస్ట్ బండిలో ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు, కొత్తగా ఏమేమి ఆఫర్ చేశారో అవన్నీ చూసుకొని దాని తర్వాత డ్రైవ్ ఇంప్రెషన్ ఎంబార్గో తర్వాత మనం చూసుకుందాము. బండి చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది అండ్ క్రేజీ వాల్యూ ఫర్ మనీ అండి. అంటే దీని ఒక ధర 6.29 lakhs ఎక్స్ షోరూమ్ నుంచి స్టార్టింగ్ 11.29 lakhs ఎక్స్ షోరూమ్ వరకు వెళ్తుంది, డిపెండింగ్ ఆన్ ద టాప్ స్పెక్ వేరియంట్. కానీ దీంట్లో ఎటువంటి అప్డేట్స్ ఇచ్చారు, ఏ విధంగా ఇది అల్టిమేట్ వాల్యూ తీసుకొస్తుంది అండ్ ఒక ఐడియల్ సిటీ కార్, ఒక ఫ్యామిలీ కార్గా మీరు దీన్ని కన్సిడర్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. టైం వేస్ట్ చేయకుండా ఈ వీడియో మనం స్టార్ట్ చేసేద్దాం. సో డిజైన్ చూసినట్లయితే బండి ఒక నైస్ అర్బన్ కాన్సెప్ట్గా ముందుకు వస్తుంది. ఇట్ ఈస్ బిల్ట్ టు థ్రైవ్ ఇన్ ది అర్బన్ జంగిల్ అని చెప్పొచ్చు, కాంటెంపరీ డిజైన్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. స్పోర్టీగా కూడా ఉంది, ఫ్యూచరిస్టిక్గా ఉంది, వెల్ బిల్ట్ బాడీ స్ట్రక్చర్తో పాటు వస్తుంది. నేను చెప్పినట్టు ఇది యాక్చువల్గా మోనోకాక్ చాసీ అంటే మనకి బాడీ స్ట్రక్చర్ అండ్ చాసీ అనేది ఇంటిగ్రేట్ చేయబడి ఒకే యూనిట్ నుంచి చేయబడ్డాయి. సో మనకి హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా పక్కగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి హుడ్ బంప్ అనేది ఇచ్చారు, కొంచెం వరకు ఆ స్పోర్టీ క్యారెక్టర్ని యాక్సెంచువేట్ చేయడానికి. ఫ్రంట్ యాప్లీకి ఇదంతా కూడా ఫ్రంట్ ఫ్యాషన్ని ఇంకా కొంచెం స్ట్రైకింగ్గా ఇవ్వడానికి ట్రై చేశారు. అండ్ ఎల్ఈడి లైటింగ్, హెడ్ ల్యాంప్ కానివ్వండి, మనకి డిఆర్ఎల్స్ కానివ్వండి, ఫాగ్ ల్యాంప్ కానివ్వండి, అంతా కూడా ఎల్ఈడి లైటింగ్ ఇంక్లూడింగ్ మన టెయిల్ ల్యాంప్. ప్లస్ ఇంకోటి మనకి ఇక్కడ చూసినట్లయితే ఫ్రంట్ ఇది కూడా ఏదైతే బంపర్ ఉందో చాలా నీట్గా స్కల్ప్ట్ చేయబడి ఉంది. నాకైతే ఫ్రంట్ ఫ్యాషన్ చాలా ప్రామిసింగ్ కనిపిస్తుంది అండ్ మంచి రోడ్ ప్రెసెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. సో మనం ప్రొఫైల్ చూసినట్లయితే మీరు చూడొచ్చు, బండి ఒక క్రాస్ ఓవర్ డిజైన్ లాంగ్వేజ్ ఫుల్ సర్కిల్ వస్తుంది. ఎందుకంటే ఇది ఒకలాంటి స్పోర్ట్స్ క్రాస్ ఓవర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ ఇచ్చారు అండ్ బాడీ క్లాడింగ్ ఆల్ అరౌండ్ ఇచ్చారు. ఇప్పుడు మనకి కొత్త డిజైన్ అనేది 16-inch అలాయ్ వీల్స్లో ఒకలాంటి ఏరోడైనామిక్లీ ఎఫిషియంట్ డిజైన్ ఇచ్చారు. ఇది 16-inch అలాయ్ వీల్స్, 195/60 టైర్స్ అనమాట. బ్రేక్ క్యాలిపర్ రెడ్ కలర్ వస్తుంది అండ్ డిస్క్ బ్రేక్స్ ఓన్లీ ఫ్రంట్ టూ టైర్స్కి వస్తాయి, వెనకాల మన డిస్క్ బ్రేక్ రాదు. టర్బో బ్యాజింగ్ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇది 1 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ అనమాట. ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కాసేపట్లో చెప్తాను. బ్లాక్ అండ్ రూఫ్ లైన్, రూఫ్ రైల్స్, డ్యూయల్ టోన్ ఇదర్ ఎక్స్టీరియర్ డిజైన్, బ్లాక్ అండ్ బీ పిల్లర్, బ్లాక్ అండ్ ఇది అవుట్ సైడ్ డ్రైవ్ మిర్రర్ విత్ ఇంటిగ్రేటెడ్ టర్న్ బ్లింకర్, బ్లాక్ డోర్ హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే సర్ప్రైజింగ్లీ మనకి 205 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో మంచి ఆఫ్ రోడింగ్, అంటే అట్లీస్ట్ కొంచెం వరకు ఆఫ్ రోడింగ్ ఇది ట్యాకిల్ చేయగలుగుతుంది. అంటే సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కాబట్టి సస్పెన్షన్ సెటప్ కూడా చాలా మంచిది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది డిజైన్ లాంగ్వేజ్లో ఈ స్ప్లిట్ స్పాయిలర్ అండి. ఈ ట్విన్ స్ప్లిట్ స్పాయిలర్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద టెయిల్ సెక్షన్ మనకి చాలా చాలా స్పోర్టీ లుక్ని ఇస్తుంది. ఒక ర్యాలీ కార్ లాంటి ఫీల్ని ఇచ్చేస్తుంది నాకైతే చెప్పాలంటే. ఇంటిగ్రేటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది, షార్క్ ఫిన్ యాంటెనా ఉంది. సో ఓవరాల్ డిజైన్ పరంగా చూసినట్లయితే వెరీ వెరీ స్పోర్టీ అండ్ కాంటెంపరీ లుకింగ్ కార్ అని చెప్పొచ్చు. సో వెనకాల మనం చూసినట్లయితే మనకి టెయిల్ ల్యాంప్ సెక్షన్ అనేది సి షేప్ టెయిల్ ల్యాంప్ అనేది వచ్చింది. సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ మనకి ఇంతకుముందు వచ్చేటట్టే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అనేది లభించింది. కానీ ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ అనేది మనకి ఇక్కడ బల్బ్తో పాటు వస్తుంది. ఇది ఎల్ఈడి కాదు, ఇది రెగ్యులర్ టర్న్ బ్లింకర్స్. సో హాలోజన్ టర్న్ బ్లింకర్స్ అని చెప్పొచ్చు. సో ఇదైతే మనకి ఎల్ఈడి లైటింగ్ అనేది చాలా చక్కగా ఉంది. క్లియర్ లెన్స్ లైటింగ్ అనేది ఇచ్చారు. సో టు హైలైట్ ది ఫంకీ నేచర్, ఈ ట్విన్ స్పాయిలర్ సెటప్ ఏదైతే ఇంటిగ్రేట్ చేయబడిందో అది చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. నేను చెప్పినట్టు ఒకలాంటి స్పోర్ట్స్ కార్ ఫీల్ ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ చక్కగా ఉంది, రూఫ్ రైల్స్ కూడా చాలా నీట్గా ఇవ్వబడ్డాయి. రెనో వాళ్ళ కొత్త లోగో అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. నాకైతే చాలా డిజైన్ లాంగ్వేజ్ చాలా చక్కగా నచ్చింది. అండ్ మనకి రేర్ బంపర్ అనేది చాలా బ్యూటిఫుల్లీ స్కల్ప్టెడ్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనము వెనకాల టైల్ సెక్షన్ చూసేసాం కాబట్టి ఇప్పుడు బూట్ స్పేస్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. మీరు చూడొచ్చు 405 liters బూట్ స్పేస్ అండి. చాలా చాలా వెల్ థాట్ అవుట్, ప్రాక్టికలీ లేడ్ అవుట్ బూట్ స్పేస్. కానీ లోడింగ్ లిప్ అనేది మరీ ఒక వెల్లో పెట్టినట్టు తీసుకెళ్ళి లోపల పెట్టడం అనేది కొంచెం ఆఫ్ హ్యాసిల్ అనమాట. అది ఒక్కటి తప్ప మిగతా సూపర్. అండ్ మనకి 60-40 స్ప్లిట్ సీట్స్ ఉన్నాయి. సో మనం దాన్ని ఫోల్డ్ ఫ్యాట్ చేసుకుని ఇంకా ఎక్కువ రూమ్ అనేది పొందుకోవచ్చు. కింద మనకి స్పేర్ వీల్ కూడా స్పేర్ వీల్ అనేది ఆల్రెడీ ఇచ్చారు. ఇది 14-inch, ఇది జస్ట్ టెంపరీ పర్పస్కి 14-inch వీల్, ఫుల్ సైజ్ వీల్ ఇవ్వలేదు. 14-inch స్పేర్ వీల్ అనేది మనకి ఇక్కడ లభిస్తుంది. సెకండ్ రో స్పేస్ మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డోర్ ఓపెనింగ్ యాంగిల్ మరీ ఎక్కువేం లేదు, అరౌండ్ 80 degrees 75 degrees ఉందని చెప్పొచ్చు. కానీ మీరు చూడొచ్చు లెగ్ రూమ్ అయితే అదిరిపోయిందండి. చాలా చాలా లెగ్ రూమ్ ఉంది. నా హైట్కి సెట్ చేసుకున్న సీట్ అనమాట. డెడికేటెడ్ హెడ్ రెస్ట్ 2 ఉన్నాయి వెనకాల. అండ్ రిక్లైన్ యాంగిల్ ఓకే, కాలు ముందు పెట్టుకున్నా కానీ మనకి మరీ అండర్ థై సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పలేను. డీసెంట్ ఇనఫ్ మనము కమ్యూట్ చేయడానికి. హెడ్ రూమ్ కూడా సఫిషియంట్ ఉంది, అరౌండ్ 6 feet 1, 6 feet 2 inches వరకు హైట్ పీపుల్ ఇక్కడ అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ ఇద్దరు అడల్ట్స్ అండి, 2 adults and 1 kid
కెన్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దిస్ కార్. 3 adults అంటే కొంచెం వరకు సర్దుకుపోవాలి, లేకపోతే చాలా సైజ్ 0 ఫిగర్లు ఉండాలి. ఇంకోటి ఏంది, ఎయిర్ కాన్వెంట్ డెడికేటెడ్ 2 ఎయిర్ కాన్వెంట్లు ఇచ్చారు వెనకాల. సో అదొకటి ఉంది, ఒక ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. అండ్ డోర్ పాకెట్స్ ఇచ్చారు, బాటిల్ హోల్డర్స్ ఆల్ 4 doors ఇచ్చారు. సో వెల్ సార్టెడ్ క్యాబిన్. ఎస్, సన్ రూఫ్ లేదు దీంట్లో. సో సన్ రూఫ్ లేకపోవడమే మంచిది, ఎందుకంటే సన్ రూఫ్ ఉంటే దానికి ఉన్న హెడేక్ చాలామంది మా ఫ్రెండ్స్ తీసుకొని సఫర్ అవుతున్నారు. సో సన్ రూఫ్ ఉన్నప్పుడు మీరు ఇనీషియల్ స్టేజెస్లో మీరు ఎంజాయ్ చేయవచ్చు, లేదా పిల్లలు ఎగరవచ్చు. కానీ అది లాంగ్ టర్మ్లో 3-4 years తర్వాత దాన్ని మెయింటైన్ చేయలేక చచ్చిపోవాలి మీరు. ఇంకోటి ఏంటంటే, ఎంత పెద్ద సన్ రూఫ్ ఉంటే అంత పెద్ద ప్రాబ్లం అండి. ఎందుకంటే మా ఫ్రెండ్ క్రెటాగా ఉన్నాడు, పానరామిక్ సన్ రూఫ్. పిల్లలు ఆడుకుంటూ పైనుంచి ఒక చిన్న రాయి వేశారు, అది వచ్చి కరెక్ట్ సన్ రూఫ్ మీద పడి క్రాక్ వచ్చేసింది. ఆ క్రాక్ నుంచి వాటర్ లీక్ అవుతుంది. అండ్ వాడు దాన్ని రీప్లేస్ చేయాలంటే ఇంకా చాలా ఖర్చు అవుతుంది, అందుకని దాన్ని అట్లనే వదిలేశాడు. సో అదే అనమాట హెడేక్. ఎంత పెద్ద సన్ రూఫ్ ఉంటే అంత పెద్ద హెడేక్ అనమాట. చిన్న ఒక రాయి వచ్చి పడినా కానీ అది ఇరిగిపోయిందంటే ఇంకా పెద్ద తలనొప్పి అనమాట. మెయింటెనెన్స్, ఆ రబ్బర్స్ రీప్లేస్ చేయడము, ఆ మోటార్ని మెయింటైన్ చేయడం, ఇదంతా ఏదైనా ప్రాబ్లం అయ్యి రీప్లేస్ చేయాల్సి వస్తే మాత్రం హెవీ మీకు సెట్ బ్యాక్ అనేది అవుతుంది. సో ఇంటీరియర్ మనం చూసినట్లయితే మనకి లెదరెడ్ సీట్స్ అనేవి చాలా చాలా చక్కగా కనిపిస్తున్నాయి. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ రెనో లోగో, కొత్త లోగో ఇచ్చారు. ఈ డబుల్ స్టిచ్చింగ్ అనేది ఆ కార్ ఎక్స్టీరియర్ కలర్తో పాటు వస్తుంది. అది చాలా అటెన్షన్ టు డీటెయిల్ని హైలైట్ చేస్తుంది. అదే స్టిచ్చింగ్ మనకి స్టీరింగ్ పైన లభిస్తుంది. అండ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది, 360-degree కెమెరా. అండ్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా వైర్లెస్ ఆఫర్ చేస్తున్నారు చెప్తున్నారు. స్టాప్ బటన్ అక్కడ ఉంది. వెంటిలేటెడ్ సీట్స్ ఆఫర్ చేశారు. సో ఓవరాల్ క్యాబిన్ ఫీల్ అనేది చాలా చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది. ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో చూడండి, ఈ యొక్క ఒకలాంటి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఈ టెక్స్చర్ ఇక్కడ డోర్ పైన రావడము, ఈ డోర్ లాక్స్ డిజైన్ చేయడం అంతా కూడా చాలా ఫంకీ డిజైన్ లాంగ్వేజ్ని ఇక్కడ మనకి ఆఫర్ చేశారు. అండ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని, ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ని ఆఫర్ చేయడానికి ట్రై చేశారు క్యాబిన్ ఇంటీరియర్ డిజైన్తో పాటు. ఓకే, సో మైడే బంగారం, సో మనం స్పీడో కన్సోల్ ఫీచర్స్ చూస్తున్నాం అనమాట. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకి బటన్ ఇచ్చారు. సో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎంఐడిలో కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడోమీటర్ ఉంది, రెవ్ కౌంటర్ ఉంది, ఇక్కడ రేంజ్ అనేది కనిపిస్తుంది, ambient టెంపరేచర్ కనిపిస్తుంది, అండ్ ఓడోమీటర్ ఉంది అక్కడ. అండ్ హ్యాండ్ బ్రేక్ ఇదంతా వార్నింగ్ ఉంది. ఫ్యూయల్ గేజ్ అనేది రైట్ సైడ్ కనిపిస్తుంది, ఇంజిన్ టెంపరేచర్ అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ప్రెస్ చేస్తే మనకి ఫస్ట్ యావరేజ్ గురించి వస్తుంది. యావరేజ్లో మనకి ఎంత బెస్ట్ 29 kmpl చూపిస్తుంది ఫ్యూయల్ హిస్టరీ. నిజంగా గ్రేట్ అనమాట రియల్ లైఫ్లో అది మనము సాధించగలిగితే. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ట్రిప్ A ట్రిప్ B ఉంది, రీసెట్ చేసుకోవచ్చు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది, సర్వీస్ రిమైండర్ ఉంది, అండ్ డిమ్మింగ్ కంట్రోల్ ఇదంతా ఉంది. సో ఇది బండి యొక్క ఎంఐడి యొక్క క్విక్ ఓవర్వ్యూ అనమాట. ఇప్పుడు బండి యొక్క ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ గురించి చూద్దాం. టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే వైర్లెస్ కంపాటబుల్ అనమాట. దీంట్లో మీరు సెట్టింగ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ అన్ని సౌండ్ సెట్టింగ్స్, డిస్ప్లే సెట్టింగ్స్, డివైస్ సిస్టమ్ ఇవన్నీ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. గ్రాఫిక్ ఈక్వలైజర్, మీరు బ్యాలెన్స్ ఫేడ్ సెక్షన్లో చూస్తే అక్కడ మీకు 3 band ఈక్వలైజర్ ఇచ్చారు, బేస్, ట్రబుల్ అండ్ మిడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ చేయడానికి. అదే కాకుండా నాకు నచ్చిన విషయం ఏంటంటే ఈ డ్రైవింగ్ స్కోర్ ఇదంతా ఉంది, రేడియో ఉంది, ఇవన్నీ ఓకే, ఈజీ యూజబిలిటీ ఉంది దీంట్లో. కానీ అన్నిటికంటే నచ్చిన విషయం ఏంటంటే అఫ్కోర్స్ వెంటిలేటెడ్ సీట్స్ మనకి ఆఫర్ చేయడము. అండ్ దాంతోపాటు మనకి 360-degree కెమెరా. సో ఇప్పుడు 360-degree కెమెరా ఆన్ అవ్వగానే మీరు చూడొచ్చు వెనకాల కార్ ఉన్నది కనిపిస్తుంది. అది నేను ఫ్రంట్ కార్ కనిపిస్తుంది, ఫ్రంట్ దీంట్లో ఉంది. ఇప్పుడు వెనకాల స్విచ్ చేస్తే వెనకాల కార్ ఉన్నది కనిపిస్తుంది. సైడ్కి స్విచ్ చేస్తే సైడ్ ఏదైనా బ్లైండ్ స్పాట్స్, పాట్ హోల్స్ ఏమైనా ఉన్నాయో కనిపిస్తాయి. సో ఇది చాలా చాలా యూస్ఫుల్ ఫీచర్ అనమాట, ఎస్పెషలీ రెయినీ కండిషన్స్లో. డైరెక్ట్ మీరు పాట్ హోల్లో దిగకుండా ఉండడానికి ఫస్ట్ చూసుకొని దిగదాం బెటర్ అనమాట. అండ్ 360-degree కెమెరా వెల్కమ్. వేరే కన్వీనియన్స్ ఫీచర్స్ మనం చూసినట్లయితే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఇవన్నీ ఇచ్చారు. వెంటిలేటెడ్ సీట్స్ నేను చెప్పేసాను ఆల్రెడీ. క్రూజ్ కంట్రోల్ ఉంది బండిలో. అండ్ 2 కూడా 3 cylinder పెట్రోలే, ఒకటి న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, ఒకటి టర్బోలో మీకు మాన్యువల్ 5-speed మాన్యువల్ లేకపోతే CVT ట్రాన్స్మిషన్ 2 లభిస్తాయి. సో అది ఒక మంచి విషయము. సేఫ్టీ పరంగా చూసినట్లయితే మీకు 6 airbags. ఎస్, సేఫ్టీ పరంగా చూసినట్లయితే మీకు 6 airbags ఇచ్చారు, హిల్ క్లైంబ్ అసిస్ట్ ఇచ్చారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఆఫర్ చేశారు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ ఆఫర్ చేస్తారు. సో అన్ని సేఫ్టీ ఫీచర్స్ నింపేశారు. ఎస్, ADAS లేదు. ADAS లేకపోవడం ఒక పెద్ద దండం అండి, అది మన ఇండియన్ కండిషన్స్కి సూట్ కాదు. ఓకే, సో అంతే అండి. బండి గురించి వివరాలు నేను చెప్పేశాను. ప్రైజింగ్ ఏమో 6.29 lakhs నుంచి స్టార్టింగ్ అర్పిస్తుంది ఆ ప్రైస్లో, అండ్ గోస్ ఆల్ ది వే అప్ టు 11.29 lakhs ఫర్ ద టాప్ స్పెక్ వేరియంట్. అండ్ మీరు ఏమనుకుంటున్నారు ఈ యొక్క కార్ గురించి? నిజంగా డస్ ఇట్ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్ టు టేక్ ఆన్ ద లైక్స్ ఆఫ్ మారుతి ఫ్రాంక్స్ అంటే సుజుకి
స్ట్రాంగ్స్ మన కార్ అది. సో ఎస్ చూడడానికి బాగుంది, ఓవరాల్ ప్యాకేజ్గా కూడా మంచిగా ముందుకు వస్తుంది. అండ్ అఫ్ కోర్స్ రెనో ఒక భరోసా అండ్ దానికి ఉన్న రెప్యుటేషన్ అన్ని పరంగా ఇది ఒక డీసెంట్ ఫ్యామిలీ కార్గా ముందుకు వస్తుంది. సో మీరు ఇది ప్రిఫర్ చేస్తారా, లేకపోతే వేరే ఏమైనా కార్ ప్రిఫర్ చేస్తారా? మన వేరే హ్యాచ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, మనకి i20 కానీ బలెనో కానీ లేకపోతే ఆల్ట్రోస్ కానీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ వెల్ బిల్ట్ హ్యాచ్ బ్యాగ్స్, ప్రీమియం హ్యాచ్ బ్యాగ్స్ వస్తున్నాయి. ఇది ఒక క్రాస్ ఓవర్గా వస్తుంది. సో ఏది మీకు నచ్చుతుంది, ఏది ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో వీడియోని నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.